వెల్కమ్ బ్యాక్. చాలా రోజుల తర్వాత అయితే మనమైతే పెద్ద వీడియో చేస్తున్నాం. పెద్ద వీడియో ఎందుకంటే పెద్ద వీడియోకి డబ్బులు ఎక్కువ వస్తాయంట. మీ బుల్బుల్ చేతులతో అలా లైక్ కొట్టి షేర్ చేస్తే కానో వరకు వస్తుంది. మొన్న మన షార్ట్ వీడియో చూపించిన రీస్టార్ట్ కి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు షార్ట్ వీడియో చూసి అయితే మ్యాగీ అయితే పిల్ల కొట్టుకుని గిలగట ఆడించేసింది, అందుకని తీసుకెళ్ళవలసి వస్తుంది. వెల్కమ్ టు డ్రీమ్ ల్యాండ్ రిసార్ట్. ఇక్కడ నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఇది సిటీకి ఊర్లకి అన్నిటికీ దూరంలో ప్రశాంతమైన ప్లేస్ లో ఉంటది, అందుకని నాకు బాగా నచ్చింది. దానికి లోపలికి వెళ్ళడానికి టికెట్ ఎంత, దాంట్లో ఏమేమి ఉన్నాయి అనేది లోపలికి వెళ్ళి చూద్దాం. సలార్ మూవీలో చూపించిన గేట్లు అంత కాకపోయినా చూడడానికి పెద్దగానే ఉన్నాయి. ఈ పిల్లకాయడు కానీ డబ్బులు తెచ్చుకోవడానికి కొద్ది గేట్లు దూకేస్తాండ. పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా సరే 50 రూపాయలు ఎంట్రీ టికెట్. దాంట్లో మనం స్విమ్మింగ్ చేసినాం అనుకో మళ్ళీ 150 రూపాయలు పట్టుకోవాలి. ఎంట్రన్స్ లో లోపలికి వెళ్ళగానే ఒక చిన్నపాటి పరీక్షలు ఉంది. ఊరందరూ తీసుకురాకుండా 100-200 మందికి అయితే కరెక్ట్ గా ఉంటది. ఓకే, మీ దగ్గర డబ్బులు బాగా ఉండి పిల్లల గోల భరించలేక ప్రశాంతంగా రెస్ట్ తీసుకుందాం అనుకుంటే ఇక్కడ రూములు కూడా ఉన్నాయి. సింగిల్ రూమ్ అయితే 2000, డబుల్ బెడ్రూమ్ అయితే 3500. ఓహో, పిల్లకాయలకి స్విమ్మింగ్ పూల్ కూడా ఉందయ్యో, 150 రూపాయలు తుస్సు. మన జోబీలో డబ్బులు తక్కువ ఉండడం కారణంగా ఈ స్విమ్మింగ్ పూల్ ను తిరస్కరిస్తున్నాం. ఇక రైట్ సైడ్ కి వస్తే అన్నిటి పేర్లు లేక తెలియదు కాబట్టి పిల్లలు ఆడుకోవడానికి ఇవన్నీ ఉన్నాయి. ఉయ్యాలైనా జంపాలైనా ఈ పాట కాకుండా కొత్త పాట మ్యాగీ. నేను ఎన్ని చెప్తాను అన్ని తప్పులే చెప్పాలా, ఎన్ని తప్పులు చెప్తే అన్ని చాక్లెట్లు కొంటాను, సరేనా? ఇప్పుడు యాపిల్ పెళ్ళికి చెప్పు. చాక్లెట్ కాదు, 2 రోజులు ఎంత? రైట్ చెప్పు. 50 + 30. ఏటలా చూస్తారా? సండే ప్లాన్ చేసుకోండి. ఎవరుంటే ఎవరో, పిల్లలుంటే పిల్లలతో. పిల్లలు అయితే చాలా సాటిస్ఫై అవుతారు. శ్రీకాకుళంలో కుప్పిలికి దగ్గరలో ఉన్న లో పెంట్ లో ఉన్న డ్రీమ్ ల్యాండ్ రిసార్ట్ కి వెళ్ళండి. కొలు తిరగట్లేదా? కొలు తిరుగుతున్నావో జర్రు ఉంటే చచ్చిపోతుంటా. ఈ రిసార్ట్ లో నాకు అన్నిటికంటే బాధ అనిపించిన విషయం ఏంటంటే ఈ రెయిన్ డాన్స్ అంటే 500 అంట. అడుక్కున్నడికి వేయడానికి 10 రూపాయలు లేదు, కానీ మనకెందుకు రెయిన్ డాన్స్ ఇటు తారేసి వెళ్ళిపోకుండా. ఈ ఏరియా అయితే ఫొటోస్ తీసుకోవడానికి బాగుంటది నేను అనుకుంటున్నా. ఏదో నా మనసులో ఉంది చెప్పేసాను తప్ప నాకైతే తెలీదు, ఎందుకంటే నేను ఫోటోగ్రాఫర్ని కాదు కదా. లిటరల్లీ నీ సాయంత్రం 7 వరకు ఉన్నాను. అక్కడక్కడ వెళ్ళే కలర్లో వెలుగుతున్న లైట్లు మాత్రం సూపర్ హే. క్రికెట్ ప్రాక్టీస్ చేయడానికి అక్కడ ఒకటి ఉంది, అది చూద్దాం పదండి. 6లు కొట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడికి వచ్చేయండి. ఎంత 6లు కొట్టినా సరే అక్కడే ఉంటది బాల్. ఇక్కడ క్రికెట్ ఆడదాం అనుకుంటే దీనికి కూడా 150 రూపాయలు తెచ్చుకోండి. మీకు క్రికెట్ ఇష్టం అయితే లైఫ్ లో ఎన్ని 6లు కొట్టారో కామెంట్ చేయండి.